తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనాశక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. బైబిల్ తెరవండి. ఈ దిన వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం ద్వారా ప్రభు దర్శిస్తూ ఉన్నారు. జెర్మియా చాప్టర్ 31 వర్స్ 34లో 5th లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నాను చూడండి. 5వ లైన్, 34వ వచనంలో 5వ లైన్. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. దేవునికి మహిమ కలుగును గాక. నేను చదువుతున్నాను, నాతో కూడా మరలా చదవండి మీరు కూడా. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు అని అడుగుతున్నావు. నువ్వు చేసిన తప్పిదాలు, నీ పాపాలు నీకు తెలిసే ఉన్నాయి. నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి భయపడుతున్నావేమో. లేకపోతే నేను ఎలా దీవించబడతాను? నేను ఇన్ని పాపాలు చేశాను, నేను తెలుసు తెలియక తప్పు చేశాను, నేను దేవునికి విరోధంగా జీవించాను, నా బ్రతుకులో నాకు దేవుడు ఎలా మాట్లాడతాడని అడుగుతున్నావు కదా. ఈ వాక్యం ద్వారా దేవుడిని దర్శిస్తున్నాడు. 2 రకాలుగా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఏంటంటే ఆయన నీ దోషములను క్షమిస్తున్నారు. రెండోది, నీ పాపమును ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. దేవుడు ఎంత ప్రేమించాడు. పాపాన్ని క్షమించేవాడు ఎవరున్నారండి ఈ లోకంలో? ఏ సహాయం అన్నా ఎవరైనా చేస్తారు, కానీ పాపములో నుండి రక్షించే స్నేహితుడు లేడు మనకి. పాపములో ఉన్న మనము పాపంలో పడిపోతాం కొన్ని సమయాలు. ఆ పాపంలో ఉన్న మనల్ని బయటికి తీసుకురావాలంటే పాపాత్ముడిని రక్షించలేడు. పాపములో ఉన్నవాడు బయటపడాలంటే పరిశుద్ధుడైన వాడే పాపిని బయటికి తేగలడు. మరి ఈ లోకంలో ఎవరు పరిశుద్ధులు అనబడిన వారు ఎవరు? ప్రతి ఒక్కరు కూడా పాపములో పుట్టి పాపములో పెరిగిన వారే. గొప్ప వారందరూ అంతే. కానీ పాపము లేని వాడొకడున్నాడు ఈ లోకంలో. ఆయన కన్యమరి గర్భంలో జన్మించారు. ఆయన నజరేయుడైన యేసు. కన్యక గర్భం ధరించింది. వివాహమైన తర్వాత కాదు, వివాహము కాక మునుపు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన బిడ్డని దేవుడు లోకములు ఎన్నిక చేసుకుని, మానవులైన మనము, పాపములో ఉన్న మనము, మనకి సువార్త చెప్పటానికి, మనకి జ్ఞానోదయం కలిగేటట్లు చెప్పటానికి మానవ అవతారములో వచ్చినటువంటి మహానుభావుడు యేసుక్రీస్తు. కన్యక గర్భం ధరించి కుమారుని కన్నది. ఎలా ధరించిందంటే పరిశుద్ధాత్మ వలన ధరించింది. ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన సిలువ వేయబడ్డారు. 3.5 సంవత్సరాలు సువార్త చేసిన తర్వాత సిలువ వేయబడ్డారు. సిలువలో రక్తాన్ని కార్చారు. ఆయన గాయములు నుండి రక్తము కార్చబడింది. 1 దెబ్బలు కొట్టారు ఆయన్ని, కొరడాలిచ్చి కొట్టుకుంటూ. ఆయన శరీరము, పరిశుద్ధమైన రక్తము మన కొరకు దారుణ కార్చాడు ఆయన. ఆ రక్తములో నీ పాపములను ఆయన కడిగి వేశాడు. మనందరి పాప భారం ఆయన మోసాడు. ఈ దినము ప్రత్యేకంగా నువ్వు అడుగుతున్నావు కదా, నా పాపం క్షమించు, నన్ను తప్పు చేస్తాను, నన్ను క్షమించు. నీకు తెలుస్తుందా, కొన్ని సమయాల్లో కొన్ని తప్పిదాలు మనం చేసి ఏం కాదులే, ఎవరు చూడలేదని అనుకుంటాం. ఆ పాపమే
ఆ దోషముగా మన మీద వెలుబడి చేస్తుంది. ఏది చేసినా మనం రాణించదు. ఎక్కడ ఎన్ని పనులు చేసినా అది అన్నీ కూడా అక్కడక్కడ ఆగిపోతుంటాయి. ఇందులో కూడా గొప్ప గ్రాండ్ సక్సెస్ అంటే గొప్ప విజయం అనేది మనం చూడలేకపోతున్నాం. ఏం జరుగుతుందని తలబాదుకుంటావు కదా. నేను ఏ పాపం చేసినా ఇలా జరుగుతుందని అనుకుంటున్నావేమో. దేవుడి దినాన్ని నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ఆయన ఈ రోజు నిన్ను క్షమించారు. యేసు నామములో నీ పాపములు క్షమించబడ్డాయి. ఎంత మంచి వాగ్దానం. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను నీకెన్నడను జ్ఞాపకం చేసుకున్నాను. ఇలా చేసేవని ఎప్పుడు ఇంకా అనుకోడండి. దాన్ని పక్క పెట్టేశాడు. తూర్పుకి పడమర ఎంత దూరమో మన పాపములను మనకి దేవుడు అంత దూరముగా చేసి ఉన్నాడు. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసయ్య గారు గొప్ప ప్రార్థనాపరుడైన నిజమైన దైవ దర్శనము కలిగిన దైవజనుడు. ఆ దైవజనుడు దేవ సంస్తుతి చేయవే మనసన్న పాట రాశాడు. నాకు ఆ పాట అంటే ఎంతో ఇష్టం అనమాట. ఆ పాటలో మన పాపములు దేవుడు మనకి అంత దూరం చేశారు. పడమటికి తూర్పు ఎంతో దూరమో మన పాపములకు మనకి అంత దూరము అంత ఎడమగా చేసేసాడని. నిజముగా ఆ నీతిమంతుడు, ఆ దైవజనుడు ఆ ప్రార్థన ద్వారానే ఆ సేవ అలా దీవెనకరంగా వెళ్ళిపోతూ ఉంది. ప్రియులరా, ఈ దినము పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన మాట ఏంటంటే నీ పాపాలు ఇంకా ఆయన జ్ఞాపకం చేసుకోడు. డోర్లన్నీ ఓపెన్ చేస్తాడు. పనులన్నీ మంచిగా జరుగుతాయి. నువ్వు యేసుని గుండె నిండా పెట్టుకుని యేసునామాను స్మరిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటే గొప్ప ఆశీర్వాదాలను చూస్తావు. దీవెనకరణ సాక్షిగా ఉంటావు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి నామానికి వందనాలండి. ఇస్తాకాయ గారికి నా హృదయపూర్వక వందనాలు. నాకు పెళ్ళై 8 సంవత్సరాలు అవుతుందండి. పిల్లలు లేక నేను ఎంతగానో బాధపడుతున్నాను. ఎన్నో హాస్పిటల్ తిరిగానండి. నాకు 2 సార్లు ప్రెగ్నెన్సీలు వచ్చి హార్ట్ బీట్ లేక అబార్షన్లు అయినాయండి. చాలా బాధపడుతుండగా మాకు తెలిసిన ఆవిడ రాజమండ్రిలో ఇస్తాకాయ గారు ప్రార్థనా శక్తి పెడుతున్నారు, అక్కడికి వెళ్తే నీకు గర్భఫలం కలుగుతుందమ్మా అని చెప్పారండి. యూట్యూబ్లో చూడమన్నారు. చిన్న ప్రార్థనా శక్తి తైలం కూడా ఇచ్చారు. నేను యూట్యూబ్లో చూసి ఆ ప్రార్థనా శక్తి తైలం ఆ రోజు నైటు పట్టకు రాసుకుని పడుకున్నానండి. ప్రార్థన చేసుకుంటే ఇస్తాకాయ గారికి నా కల్లో దర్శనంలో కనపడి నాకు నా శిరస్సు పైన తైలం వేసి ప్రార్థన చేసినట్టుగా నాకు దర్శనం వచ్చిందండి. ఈ దైవజనుడి దగ్గరికి నేను ఎలాగైనా వెళ్ళాలి, ఆయన హస్తం నా శిరస్సుపై పడాలని నేను అనుకుని ఇక్కడికి వచ్చానండి. అలా వస్తూ ఉండగా 3వ నెలలో నేను 10,000 స్పాన్సర్ చేశానండి. నాకు నీటి బడుగులు ఉండడం వల్ల నెలసరి సరిగ్గా వచ్చాయి కాదండి. స్పాన్సర్ చేశాక నాకు నెలసరి సరిగ్గా రావడం మొదలుపెట్టాయి. తర్వాత నాకు ఎలాగైనా సరే కార్యం జరిగిద్దని నాకు నమ్మకం వచ్చింది. నేను హాస్పిటల్కి వెళ్తూ ఉండగా డాక్టర్ గారు నీకు నెలసర్లు అయితే సరేని కానీ అమ్మ ఎగ్ రిలీజ్ కావట్లేదని చెప్పారండి. ఈ నెల చూద్దాము, ఎన్నో మందులు వాడావు కదా, ఈ నెల కన్ఫర్మ్ అవ్వబోతే ల్యాప్రోస్కోపీ ఆపరేషన్ చేద్దారన్నారు. ఆ నెలే ఇస్తాకాయ గారి దగ్గరికి వచ్చి అయ్యగారు ఇలాగ ల్యాప్రోస్కోపీ ఆపరేషన్ పడుతాయి అంటున్నారు, నీటి బొరలు ఉన్నాయి అన్నారంటే నీకు ఏముండవు అంతా బాగానే ఉంటుందమ్మా చెప్పారు అయ్యగారు. ఆ నెలే కన్ఫర్మ్ అయిందండి. కన్ఫర్మ్ అయింది. అక్కడ పాప పుట్టింది, ఆరోగ్యవంతమైన పాప. ఇస్తాకాయ గారు ప్రార్థన చేయడం వల్ల 10,000 స్పాన్సర్ చేసుకోవడానికి వచ్చామండి. మా ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మాది దుమ్మేరు గ్రామం అండి. నా పేరు కమలకుమారి. మరి నాకు ఒక కుమార్తె అండి. ఆ కుమార్తెకు వివాహం అయ్యి 8 సంవత్సరాలు అయిందండి. మరి 8 సంవత్సరాల్లోనూ మరి తనకి గర్భఫలం కలగలేదండి. ఫస్ట్లో మెడిసిన్ వాడాం కానీ 1 సంవత్సరం ఆపేసామండి. మరి ఒక సహోదరు చెప్పడం వల్ల మేము గడిచిన సంవత్సరం నవంబర్లో
మరి ఇక్కడికి నేను వచ్చానండి. నేను వచ్చిన తర్వాత మరి ఇదే నెల డిసెంబర్లో కుమార్తెను తీసుకొచ్చానండి. మరి ఆమె విశ్వాసంతో మరి అయ్యగారిని అడిగిందండి. అడిగితే అమ్మ నీకు గర్భఫలం ఇస్తారు పోయిరా అని చెప్పి అన్నారండి. అంటే మరి తను డిసెంబరు జనవరి వచ్చిందండి. మరి 8 సంవత్సరాల నాటి రాని గర్భఫలము మరి అయ్యగారు హస్తం వేసి మరి తన ఫలం ఇవ్వగానే మరి తనకి చక్కని గర్భఫలం వచ్చిందండి. మరి చక్కని బహుమానాన్ని మరి కుమార్తెని మేము పొందుకున్నామండి. మరి మన బిడ్డ పట్ల గొప్ప కార్యం చేసినందుకు మరి దేవునికి ఎన్నో వందనాలు, మరి అయ్యగారికి కూడా వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 జంగారెడ్డిగూడెం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం. మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. మాది అచ్యుతాపురం అండి. నా పేరు మేరీ, మా పాప పేరు లావణ్య. పాపకి ఫస్ట్ పాప పుట్టిందండి. ఆ పాప గర్భిణి ఉండగానే 7వ నెలనే ఉమ్మినీరు ఎక్కువైపోయిందనేసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చానండి. అప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి తైలం ఇచ్చారండి. నార్మల్గా పాప పుట్టిందండి. మళ్ళీ పాప సంవత్సరం అయిన తర్వాత ఈ పాప బాబు కావాలని పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన ప్రతి నెల వస్తూ ఉండేదండి. అలాగ వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి బాబు కడుపుని పడ్డాడండి. పడిన తర్వాత నేను 10,000 స్పాన్సర్ చేసుకోవాలనేసి అనుకున్నానండి. ఇలా నెల తప్పగానే 10,000 తెచ్చి స్పాన్సర్ చేశానండి. ఈ బాబు పుట్టాడండి. ఇప్పుడు 10వ నెల అండి బాబుకి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడి దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు. మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల. బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నా పేరు మనోహర్. నేను బజాజ్ ఫైనాన్స్లో మేనేజర్గా పనిచేస్తాను. నాకు గడిచిన 4 నెలల క్రితం ఉద్యోగం చాలా ఇబ్బందిగా మారింది. అది మానవులు ఎవరు చేయలేని కార్యం. అది ఇసాకయ్య గారికి కొంచెం మొక్కున్నాము, సాక్ష్యం చెప్పుకుంటానని. మానవులు చేయలేని కార్యక్రమాన్ని ఇసాకయ్య ప్రార్థన ఈ సంఘం అంతా నడిపించారు. దానికి ధన్యవాదాలు. చిన్ని సాక్షిని దేవుడు దీవించను గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు. మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల. బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నా పేరు కృపా ప్రసన్న. వీరు మా నాన్నగారు లక్ష్మీనారాయణ. ఒక 10 రోజుల కిందట షుగర్ బాగా డౌన్ అయిపోయి కోమాలోకి వెళ్ళే స్టేజ్లోకి వచ్చేసాడు. అయితే మేము ప్రేయర్ ఆయిల్ రాసిన వెంపటనే ఒక 5 నిమిషాలకి రిలీఫ్ అయిపోయి
మామూలు స్టేజ్కి వచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 జంగారెడ్డిగూడెం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం. మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనాశక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. నా పేరు రాజేశ్వరి, నా భర్త పేరు అన్వేష్. మేము లింగంపల్లి నుండి వచ్చాము. మా పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. నాకు 2 సార్లు అబార్షన్ అయిన తర్వాత ఇక్కడికి వారాలు పెట్టుకుని వచ్చాము. వచ్చిన తర్వాత మాకు బాబు పుట్టాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు. మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల. బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనాశక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. తన పేరు అక్షయ. వీరు సుభాష్ నగర్ జీడిమెట్ల నుండి ఇక్కడ కుకట్పల్లి ఆరాధనకు వచ్చారు. తను వివాహం జరిగిన తర్వాత గర్భఫలం పొందుకోవడం లేదు అని తను ట్రీట్మెంట్ కోసం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నప్పుడు, మీకు సర్జరీ చేయవలసి వస్తుంది, గర్భసంచిలో ఒక పొర ఉంది, దానికోసం మీకు ఆపరేషన్ చేయాలి, చేస్తే కానీ గర్భం రాదు అని డాక్టర్స్ చెప్పినప్పుడు వారి తల్లిగారు చెప్పారు, ఇక్కడ దైవజనులు ఇసాక్ గారు ప్రార్థన చేస్తే అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారని చెప్పి తన కుమార్తెని ఇక్కడ దైవజనుల దగ్గరికి తీసుకురావడం జరిగింది. వారు వచ్చి దైవజనులతో వారి కుమార్తె కోసం ప్రార్థన చేయించినప్పుడు దైవజనులు నీకు ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదు, ఆపరేషన్ లేకుండానే నీవు గర్భవతి అవుతావు, కుమారుడు పుడతాడని వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అదే రీతిగా వారు ఆపరేషన్ చేయించుకోవడానికి అంతా సిద్ధపడిపోయారు. ఆ నెల తనకి పీరియడ్స్ డేట్ కూడా వచ్చేసింది. తర్వాత సర్జరీ చేయాలని టెస్ట్లు అన్నీ చేసేసి వారు రెడీ అయిపోయినప్పుడు ఆ డాక్టర్ చెప్పారు, ఎందుకన్నా మంచిది ఒక్కసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయమని అక్కడ హాస్పిటల్లో చెప్పినప్పుడు వారు చేస్తే అప్పటికే తను కన్సీవ్ అయి ఉందని డాక్టర్స్ చెప్పడం జరిగింది. అంటే దైవజనులు ప్రార్థన చేసిన విధముగా ఎటువంటి ఆపరేషన్ ఏది చేయించుకోకుండానే తను నేచురల్గా తను కన్సీవ్ అయింది, గర్భవతి అయింది, కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 జంగారెడ్డిగూడెం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం. మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనాశక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. వీరు శ్యామరాజు, సత్యవాణి మియాపూర్ నుండి ఇక్కడ కుకట్పల్లి ఆరాధనకు వచ్చారు. వారికి వివాహం జరిగిన తర్వాత 2 కుమార్తెలు పుట్టారు. పుట్టిన తర్వాత మళ్ళీ 3వసారి తను గర్భవతి అయినప్పుడు కుమారుడు పుట్టాడు, కానీ తను వెంటనే చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వారు ఇలా దైవజనులు ప్రార్థన గురించి తెలుసుకుని సాక్ష్యాలు విని వారు మాచర్ల తైలాభిషేకానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మాచర్లలో దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత తను మళ్ళీ గర్భవతి అయింది. దైవజనులను తను అడిగింది కుమారుడు కావాలని అడిగినప్పుడు వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి కుమారుడిని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. 2 కుమార్తెలు పుట్టిన తర్వాత వారు కుమారుడు కావాలని అడిగినప్పుడు దేవుడు వారికి కుమారుడిని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు. మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన
డిసెంబర్ 24 బాపట్ల. బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి, స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల శనివారం సమయం ఉదయం 10 గంటలకు, స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మా ఊరు చండ్రగూడెం అండి, మైలవరం మండలం. నా పేరు అన్నపూర్ణ, మా ఆయన పేరు సుధాకర్. నాకు 3 ఆడపిల్లలు. నాకు నీళ్ళేసుకున్నప్పుడు పోయిన సంవత్సరం జనవరి 1కి వచ్చినవండి ఇక్కడికి. నాకు అబ్బాయి కావాలి, 3 ఆడపిల్లలండి అని అంటే ఎస్సాకాయ గారు కమలకాయ ఇచ్చి పొడతాడు పోమ్మ అన్నాడు. అట్టే 3 నెలలు వచ్చాక 4వ నెలలో ఇంకా రాలేకపోతున్నా. నేను ఏడ్చుకుంటా పడుకున్నా, గుడికి కూడా వెళ్ళలేకపోతున్నా అని, అబ్బాయి పుట్టడో అని. ఆ రోజు రాత్రి ఎస్సాకాయ గారు నాకు కల్లో కనిపించారు. నీకు ఏసన్న గారు పుడతాడు పోమ్మ అన్నాడు. అలాగే నాకు అబ్బాయి పుట్టాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 జంగారెడ్డిగూడెం సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి, స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి, స్థలం NRC గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. మాది హనుమాన్ జంక్షన్ అండి. పాపకి ముందు బాబు ఉన్నాడండి. బాబు పుట్టిన 10 సంవత్సరాల దాకా గర్భఫలం లేదండి. ఇస్సాకయ్య గారి దగ్గరికి వచ్చి మేము సాక్ష్యం చెప్పుకుంటామండి, మాకు గర్భఫలం దయచేయండి అని అడిగామండి. అడిగితే మళ్ళీ బాబు పుట్టాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించనుగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి, స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల శనివారం సమయం ఉదయం 10 గంటలకు, స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మాది హనుమాన్ జంక్షన్ అండి. నా పేరు సునీత అండి. నాకు రొమ్ము మీద గడ్డ వచ్చిందండి. మా వదిన ప్రార్థనా శక్తి దగ్గర నుండి కొబ్బరి నూనె తెచ్చి నాకు రాసిన తర్వాత మళ్ళీ నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీకు ఆపరేషన్ లేదు, ఏమీ లేదమ్మా అన్నారండి. అందుకే దేవుడికి సాక్ష్యం చెప్పుకోవాలని ఇక్కడ ప్రార్థనా శక్తి గారికి వచ్చానండి. కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 జంగారెడ్డిగూడెం సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి, స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి, స్థలం NRC గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. మాది చింతలపూడి మండలం. నా పేరు సింధు, మా ఆయన పేరు గణేష్. మార్చి నెలలో మేము ఇక్కడికి వచ్చాము. నేను అనుకున్నాను 7 నెలలు నేను ఇక్కడికి ప్రార్థనకు వస్తాను, 7 సాక్ష్యాలు నేను చూడాలి అని అనుకున్నప్పుడు మొదటి నెలలో మా ఆయనకి సీజన్ టైం వరకే ఉంది, ఏదైనా వ్యాపారం చూపించు దేవుడా అని అడిగినప్పుడు మేము షాప్ పెట్టుకోవడం జరిగింది. 2వ నెలలో దేవుడా నాకు స్థలం కావాలి, నేను ఇల్లు కట్టుకోవడానికి అని అడిగినప్పుడు అద్భుతమైన రూపంలో
నాకు 5 సెంట్ల స్థలం దేవుడు చూపించాడు. ఎన్నో సంవత్సరాలుగా మేము ఎదుగుతున్నా కానీ దొరకని స్థలం. ఇక్కడ నుంచి వెళ్ళిన క్షణంలో మాకు స్థలం ఉందని చెప్పి ఫోన్ చేశారు. అలాగే 3వ నెలలో మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాగోకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ అని చాలా ఇబ్బంది పడుతుంది. అది అన్నారు. హాస్పిటల్కి వెళ్తే గర్భసంచికి వెళ్ళిందమ్మా, గర్భసంచి మొక్క తీసి పైకి పంపించాలని అడిగినప్పుడు నేను కన్నీటితో దేవుడి మందిరానికి వచ్చి అడిగాను, నా తల్లికి ఏ ఇన్ఫెక్షన్ లేకుండా తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటా అని. అలాగే తగ్గిపోయింది. 4వ నెలలో మా నాన్నగారికి 24 గంటలు కడుపుల నొప్పి వచ్చి ఆపరేషన్ చేయాలన్నారు. అది ఒకసారి వచ్చి తగ్గిపోయింది, మాకు తెలియలేదు. అది 2వసారి రావడం, టాబ్లెట్లు వేసుకోవడం, బలవంతంగా నేను హాస్పిటల్కి వెళ్ళని ఏడుస్తుంటే వెళ్తే సడన్గా చెప్పారు. అయితే అప్పటికప్పుడు ఆపరేషన్ చేయాలి, లేదంటే పొట్ట పగిలిపోతుంది అని చెప్పారు. అయితే ఉన్న పలంగా హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేశారు. దేవుడా క్షేమంగా ఇంటికి రావాలి, మా నాన్నగారి గురించి కూడా నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నా. తర్వాత నెలలో కూడా మేము చాలా గొప్ప కార్యాలు చూసాము. మాకు పెళ్ళయి 1 సంవత్సరం అయిందండి. సంవత్సరం అయిన తర్వాత ఇక్కడికి వచ్చాము. నాకు 7వ వారం వచ్చింది. ఈ 7వ నెలలో నాకు గర్భఫలం కావాలి, నేను పాపే కావాలనుకుంటున్నా. పాపతో ఇక్కడికి వస్తే నీ సన్నిధిలో పిల్లని తీసుకొని సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నా. అలాగే మేము అనుకున్న విధంగా 7వ నెల అయిపోయింది. నేను కన్సీవ్ అయ్యానని తెలిసింది. తెలిసిన తర్వాత పిల్లని తీసుకొని సాక్ష్యం చెప్పడానికి ఈ చిన్న సాక్ష్యం దేవుడిది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు, మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల, బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల, శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల.